టీసీ న్యూస్ కు స్వాగతం. పొద్దుగా హెడ్లైన్స్. ప్రమాదాలపై పట్టణంలో పోలీసుల అవగాహన సదస్సులు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ. పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జిల్లాను పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దాలి, ఆ విధంగా అధికారులకు సమిష్టి కృషి చేయాలి. అధికారుల సమీక్షలో కలెక్టర్ అల్టిమేట్. నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ దినోత్సవం, గ్రామ స్థాయిలో జరిగిన విప్లవాత్మక మార్పులపై అవగాహన. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్ఐ లేఖా ప్రియాంక తెలిపారు. చిలుకలూరుపేట మండలం లింగంగుట్ల రహదారిపై వాహనాలను సిబ్బందితో కలిసి ఆమె తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ లేని 17 వాహనాల వద్ద 10,185 జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, వాహనానికి సంబంధించిన ఆస్తి దగ్గరుంచుకోవాలని, ట్రిపుల్ రైటింగ్ చేయరాదని వాహనదారులకు తెలిపారు. పోలీసులు సలహాలు తీసుకుని ప్రమాదాలను నివారించాలని వాహనదారులకు ఎస్ఐ సూచనలు ఇచ్చారు. చిలుకలూరుపేట పట్టణంలోని ఓగేరువాగు బ్రిడ్జిపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమాలినగర్ కు చెందిన 36 సంవత్సరాల రామశెట్టి వెంకట్రావు మృతి చెందడం పట్ల పోలీసులు స్పందించారు. ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో పట్టణ సీఐ రమేష్ చొరవ తీసుకుని సుమాలినగర్ ప్రాంతంలో ప్రజలకు మరియు ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడగలగరని స్పష్టం చేశారు. ముఖ్యంగా మలుపుల వద్ద బ్రిడ్జిలపైన అతివేగంగా వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రామశెట్టి వెంకట్రావు మృతి ఆ కుటుంబానికి తీరని లోటని, ఇలాంటి ఘటనలు జరగకుండా డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆటో డ్రైవర్లను ఉద్దేశించి సీఐ రమేష్ పలు కీలక సూచనలు చేశారు. పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకోకూడదని, ప్రధాన రహదారులపై ఆకస్మికంగా మలుపులు తిప్పేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని, ప్రజల సహకారం ఉంటేనే ప్రమాదరహిత చిలుకలూరుపేటను చూడగలమని సీఐ రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎస్ఐలు హాజరత్తయ్య, సోమేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐలు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక ప్రజలు మరియు ఆటో డ్రైవర్లు సీఐ రమేష్ సూచనలు సావధానంగా విని రోడ్డు నిబంధనలు పాటిస్తామని హామీ ఇచ్చారు. ఈ అవగాహన సదస్సులో స్థానికుల్లో భద్రతాభావాన్ని పెంపొందించారు. చిలుకలూరుపేట పట్టణంలోని గడియారం స్తంభం సెంటర్ వద్ద గల డివైడర్ సమీపంలో గురువారం సాయంత్రం ఒక వ్యక్తి మృతి చెందున్నారు. మృతుడు సుమారు 2 రోజుల నుంచి ఆ ప్రాంతంలో మద్యం తాగి తిరుగుతూ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. చూడ్డానికి యాచకుడిగా ఉన్న వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే చిలుకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అమల్లో జిల్లాను రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పనితీరును కలెక్టర్ సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని శాఖలు తప్పనిసరిగా A+ గ్రేడ్ సాధించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ కావడంలో KPI కీలకమని, ఆయా సూచీల్లో వెనుకబడిన శాఖలు తక్షణమే పురోగతి సాధించాలని సూచించారు. 2026-27 సంవత్సరానికి సంబంధించి 396 ఇండికేటర్స్ లో అత్యుత్తమ గ్రేడ్లను సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. అలాగే మండలాలకు నిర్దేశించిన 199 ఇండికేటర్స్ లో మెరుగైన పనితీరును ప్రదర్శించాలన్నారు. 29వ తేదీ నాటికి అన్ని నివేదికలు సమగ్రంగా అందజేయాలని చెప్పారు. చిలుకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో మద్యం తాగి వాహనం నడుపుతూ ఓ వ్యక్తి పట్టుబడ్డారు. నిందితుడిని గౌరవ AJCJ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. చిలుకలూరుపేట జాతీయ రహదారి సర్వీస్ రోడ్ లో ఉన్న BSNL కార్యాలయంలో వారు ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ లో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆఫ్లైన్ లోనే సేవలు కొనసాగుతున్నాయని కంప్యూటర్ ఆపరేటర్లు తెలిపారు. ఉదయం నుంచి ఆఫ్లైన్ లో చేసిన పేపర్స్ ను స్కానింగ్ చేసి విజయవాడ రీజనల్ కార్యాలయానికి పంపుతామన్నారు. దానివల్ల ఆధార్ అప్డేట్ అనేది ఒకరోజు ఆలస్యంగా జరుగుతుందని తెలిపారు. ఎల్నీలో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితులను ఎదుర్కొనే శక్తి ప్రకృతి వ్యవసాయానికి ఉందని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలాకుమార్ పేర్కొన్నారు. రైతు సాధికార సంస్థ RYSS ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ కింద ఎడ్లపాడు మండలంలో నిర్వహించిన 2 రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
రసాయన వ్యవసాయం వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి గ్రీన్ హౌస్ వాయువులు ఉద్గారాలు అధికమవుతాయని తెలిపారు. దీనివల్ల వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాల్స్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రకృతి వ్యవసాయంపై మళ్లాలని సూచించారు. ఆ విధానంతో పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా నేల సారవంతం, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతాయని వివరించారు. విత్తన గుళికల తయారీతో పాటు ఎకరానికి సుమారు 400 కిలోల ఘనజీవామృతం వినియోగం ద్వారా ఎండ పరిస్థితుల్లోనూ కూడా పంటలు తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ PMDS విధానం ద్వారా నేలల్లో పోషకాలు పెరిగి రసాయన ఎరువుల అవసరం తగ్గుతుందని తెలిపారు. అంతర పంటలతో అదనపు ఆదాయం లభిస్తుందని, PMDS పద్ధతిలో 20 నుంచి 30% వరకు దిగుబడి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తపాలెం గ్రామ సర్పంచ్ సాంబయ్య పొలంలో CMDS విత్తనాలు చల్లి ట్రాక్టర్తో గొర్రు నడిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాంబయ్య మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతమైన పంటలు పండించవచ్చని తెలిపారు. నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఇది దోహదపడుతుందని, రైతులందరూ ఈ విధానాన్ని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు, వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. నాదెండ తహసీల్దార్ YVB కుటుంబరావు మే 4, 2026 వరకు సెలవులో ఉండడంతో ఆయన స్థానంలో చిలుకలూరుపేట తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుసేన్ ను నాదెండ్ల ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నియమించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఉత్తర్వులు జారీ చేయగా షేక్ మహమ్మద్ హుసేన్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. పల్నాడు జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసే దిశగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా IAS అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం నిర్వహించబడింది. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రస్తుతం 21,683.79 కోట్ల అంచనా వ్యయంతో 10 భారీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, వీటి ద్వారా సుమారు 11,120 మందికి ఉపాధి లభించనుందని కలెక్టర్ వెల్లడించారు. ముఖ్యంగా దాచేపల్లిలో మై హోమ్ సిమెంట్స్ 1,550 కోట్లు, నువోకో విస్టాస్ కార్పొరేషన్ 2,500 కోట్లు మరియు మాచర్లలో నందా గ్లోబల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ 10,000 కోట్ల వంటి మెగా ప్రాజెక్టులు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయన్నారు. జిల్లాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్తగా 4,600 MSME యూనిట్ల రిజిస్ట్రేషన్ మరియు 253 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్కును ఏర్పాటు చేసే లక్ష్యంతో భాగంగా బొల్లపల్లి, రాయవరం, గుండ్లపల్లి మరియు నాదిగుడి ప్రాంతాల్లో పారిశ్రామిక ఎస్టేట్ల పనులు పురోగతిలో ఉన్నాయని, రాయవరం phase 2 పనులు ఇప్పటికే పూర్తయ్యాయని సమావేశంలో చర్చించారు. చిలకలూరుపేటలోని కార్పెంటరీ మరియు దుర్గిలోని రాతి శిల్పకళా క్లస్టర్ల అభివృద్ధి DPR సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశ్రమలకు 23.04 కోట్ల ప్రోత్సాహాలను ఆమోదం తెలిపారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, పారిశ్రామిక అనుమతుల్లో జాప్యం లేకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి సజ్జా వెంకట సురేష్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ A లక్ష్మణస్వామి, కమర్షియల్ టాక్సెస్ ఆఫీసర్ K రామలింగయ్య, APSFC బ్రాంచ్ మేనేజర్ P వెంకయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ D రాజా, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నజీమా బేగం, APCP DCL డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ B ఎలమంద, APIIC డిప్యూటీ జనరల్ మేనేజర్ మహమ్మద్ జమీర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ KS రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ర్యాంప్ ప్రోగ్రామ్ మేడం ఒక ESDP ప్రోగ్రామ్ ఉద్యోగ వర్క్షాప్స్ తప్పించి మిగతావన్నీ కూడా టార్గెట్ అచీవ్ కావడం. CM సార్ కూడా మనం ఇప్పుడు అప్లికేషన్స్ బాగా ఏదైనా ఫీజిబుల్ యాక్టివిటీస్ ఉంటే సబ్జెక్ట్ కట్టించుకు మన దగ్గర పెట్టి 21 రోజుల దాకా పంపించేస్తాం. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై మాస్టర్ ప్లానింగ్ కు సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ద్రుమతురు కన్సల్టెన్సీ నుండి ఆర్కిటెక్ట్ బృందం చేతనా జైన్ మరియు K రాజ్ కుమార్ మాస్టర్ ప్లాన్ ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పార్కింగ్ కాంప్లెక్స్, అన్నదాన సత్రం మరియు షాపింగ్ కాంప్లెక్స్ వంటి ప్రతిపాదిక సౌకర్యాలను వివరించారు. పాత మెట్ల మార్గానికి అనుకుని కొత్త మెట్ల మార్గం ప్రతిపాదించబడింది. దీనిలో సరైన ల్యాండింగ్ స్థలాలు, తాగునీటి పాయింట్ల, వాష్రూమ్లు మరియు రిఫ్రెష్మెంట్ కియోస్కోలు ఉంటాయి. ప్రస్తుతం స్థలంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డార్మిటర్లు, ప్రైవేట్ గదులు మరియు VIP కాటేజీల ప్రణాళిక చేయబడ్డాయి. ట్రాఫిక్ నావిగేషన్ ప్లాన్లు, ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలు, క్లోక్ రూమ్లు ఏర్పాటు గురించి చర్చించారు. మాస్టర్ ప్లాన్ ను అధ్యయనం చేసి ఇంకా ఏమైనా అదనపు సూచనలు ఉంటే తమ అభిప్రాయాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ అన్ని శాఖలను ఆదేశించారు. అలాగే ప్రణాళికలు సిద్ధం చేసే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా SP కృష్ణారావు, DFO కృష్ణప్రియ, EO చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. Another challenge was we did not want to get into the forest area because most of it is identified as forest area. So we
we've tried to keep the built structures around the temple. Because it's at the very entrance, it is suitable for parking. Yes, it's at the very entrance. Right now also there is parking area Yes, there, but parking. As at present for a temple of this scale and the footfall is increased. Consultants have prepared a master plan which will be implemented over a course of time. At present, year only urgent things will put under Swadesh Darshan 2.0, and similarly as and how funds are available, those will be executed as per this master plan only. Little bit changes here and there we can do, but overall haphazard ga kaakunda 1 year introducing one, putting one building in a particular location, second year putting a completely different location. Adi kaakunda this will be the planning. So we wanted all departments on board and we want suggestions. నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కె అమలాకుమారి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ పంచాయతీరాజ్ దివస్ గ్రామీణ భారత ప్రజాస్వామ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు స్వయం పాలనా హక్కులు కల్పించడం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యమన్నారు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు చట్టబద్ధత లభించి గ్రామ పంచాయతీలు, మండల సమితిలు, జిల్లా పరిషత్లు బలోపేతమయ్యాయని తెలిపారు. మహిళలు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల ప్రజాస్వామ్యంలో వారి భాగస్వామ్యం పెరిగిందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థతో గ్రామ అభివృద్ధి వేగవంతమై త్రాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు స్థానిక స్థాయిలో పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. గ్రామ సభల ద్వారా ప్రజల్లో నిర్ణయాలు భాగస్వామ్యం అవుతాయని తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు గ్రామాల్లో ఖాళీ ప్రదేశాల్లో న్యూటీ గార్డెన్లు, పెరటి తోటలు, ఏటీఎం మోడల్లో ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్థలం లేని వారు బెద్దె తోటలు పెంచుకోవాలని, దీని ద్వారా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం ఇంటి వద్దే పొందవచ్చన్నారు. ఈ విధానాల ద్వారా గ్రామాలు స్వర్ణ గ్రామాలుగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ దినోత్సవ ప్రాముఖ్యత, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టి రాణి, మండల నాయకులు హరిబాబు, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, మండల గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం బోయేపాలెంలోని శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. 89వ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలలో భాగంగా ఈ కళ్యాణం నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కనగాల వసంతాచార్యుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. గ్రామ పెద్దలు వారి ధర్మపత్నుల కళ్యాణంలో కూర్చోగా 12 గంటలకు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం గ్రామస్తులకు అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కనగాల వసంతాచార్యులు మాట్లాడుతూ స్వామివారి తపస్సమాధి చెందిన రోజున ఆరాధోత్సవం జరుపుతామన్నారు. 26వ తేదీన ఆదివారం అత్యంత వైభవంగా ఆరాధన ఉంటుందని, అనంతరం 12 గంటలకు గొప్ప అన్న వితరణ ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కనగాల మురళితో పాటు పలువురు పెద్దలున్నారు. చుట్టూ అంతా యుద్ధ వాతావరణం ఉన్నా కానీ మన భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుందంటే అందుకు కారణం వేదము. కుడిచేపై పెట్టేసి అయ్యా 10 నిమిషాలు ఆగితే అన్నం సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.